ఓం నమో వెంకటేశాయ. సప్త మోక్షపురి సాకేతపురి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. అయోధ్యాపురిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం. సప్తగిరులలో సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణం. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సీతాపతికి భక్తి నివేదనం. అఖండ సంకీర్తనంతో పరవశిస్తున్న తిరునగరి. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామచంద్రునికి స్వర నీరాజనం. మనోభీష్ట ప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. ప్రపంచం నలుమూలలా ఎటు చూసిన అయోధ్య నగరమే. ఏ నోట విన్నా రామనామస్మరణమే. పుష్యశుక్ల ద్వాదశి శుభవేళ మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో మృగశిర నక్షత్ర సుముహూర్తంలో 12:29 నుండి 12:30 పాటు మొత్తం 84 సెకండ్లలో అయోధ్య నగరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలను తొలగించి కాటుకను అలంకరించి తొలి దర్శనం చేసుకున్నారు. జనవరి 23వ తేదీ నుండి భక్తులందరూ అయోధ్య రాముడి దర్శన భాగ్యాన్ని పొందనున్నారు. 100 ఏళ్ల కల సాకారమైన శుభతరుణం. రామ జన్మభూమి సాకేతపురం అయోధ్య నగరంలో దివ్య భవ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సేతు హిమాచలం శ్రీరామచంద్రుని తారకనామ స్మరణంతో పరవశించింది. దేశం నలుమూలల నుండి అలాగే ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన అతిరథ మహారథుల సమక్షంలో రామభక్తుల హృదయ స్పందనల నడుమ సోమవారం మంగళకర నాదస్వరం, కళా సాంస్కృతిక నీరాజనం, సంబరాల నడుమ మధ్యాహ్నం 12:29 నుండి 12:30 మధ్యకాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరంలో గర్భగుడిలో వేంచేసిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొని రామచంద్రమూర్తికి కాటుకను అలంకరించారు. చేత ధనస్సు, విల్లును ధరించి పద్మపీఠంపై వేంచేసిన 4.5 అడుగుల కృష్ణశిలామయ బాలరాముడు అద్దంలో తన నగుమోమును చూసుకున్న మంగళకర సమయంలో విశ్వమంతా రామమయంతో పులకించింది. వేలాదిగా విచ్చేసిన సాధు పుంగవులు, అశేషంగా తరలివచ్చిన రామ భక్తులతో అయోధ్య నగరం భక్తి సౌగంధాలతో పరిమళించింది. దేశంలోని ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి వాడ రామనామంతో ఉప్పొంగింది. ప్రతి ఇల్లు అయోధ్య రామమందిరమైంది. ప్రతి ఒక్కరి హృదయం రాముని పాదస్పర్శతో పునీతమైంది. సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం. తిరుమల దివ్యక్షేత్రం శ్రీరామచంద్రుని నామ మంత్రంతో పరవశించింది. సప్తగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహాద్భుత మంగళాశీసులతో ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ప్రాంగణంలో
సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని నేతృత్వంలో వేద పండితులు సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై పరమ వేద పండితులు అనుష్ఠానపూర్వకంగా మహాసంకల్పంతో అయోధ్యలో రామ మందిరంలో బాలరామ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని శ్రీ లక్ష్మణ హనుమ మంత్రానుష్ఠానం, వేదపారాయణం, మంత్రానుష్ఠాన కార్యక్రమం, సీతారామ మంత్రానుష్ఠాన కార్యక్రమాలతో సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణం నిర్వహించారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తన అఖండ మహాయజ్ఞం సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ముందుగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద అన్నమయ్య ఉత్సవ విగ్రహానికి టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కళాకారులు పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తిరునగరి వీధుల్లో శోభాయాత్ర చేస్తూ శ్రీ కోదండరామ స్వామివారి మాడవీధులు గుండా అన్నమాచార్య కళామందిరానికి చేరుకున్నారు. నేటి ఉదయం 11 గంటల నుండి మంగళవారం ఉదయం 11 గంటల వరకు నిరంతరాయంగా కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం టీటీడీలోని వివిధ ప్రాజెక్టుల కళాకారులు సంకీర్తనలను ఆలపించారు. జై శ్రీరామ్ నామస్మరణలతో ఆధ్యాత్మిక రాజధాని తిరునగరం భక్తి సౌగంధాలను వెదజల్లుతోంది. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని రామచంద్ర పుష్కరిణిలో జనవరి 21వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల నుండి జనవరి 22వ తేదీ సోమవారం సాయంత్రం వరకు అఖండ హరినామ సంకీర్తనం భక్తిరసభరితంగా జరుగుతోంది. రాజగోపాల్ నాయుడు భక్త బృందం ఆధ్వర్యంలో వేదికపై సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే హోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అఖండంగా హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఇక గోశాల ప్రాంగణం జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. తిరుపతి నగరానికి చెందిన గోవింద సేవా మండలి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తిరుపతి అలిపిరిలోని గోశాల ప్రాంగణంలో సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పఠనం మంగళకరంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆపై భక్తులు భక్తి ప్రపతులతో, భక్తి తన్మయత్వంతో పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పుష్య ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి విశేష కైంకర్యాలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. షోడశోపచార క్రతువులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, గోవిందనామస్మరణలతో ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ఓరుగల్లు పులికించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా వరంగల్లోని సప్తధామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. విశాలమైన ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర నందనంగా అలంకార భూషితులైన సీతారాములను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రాంగణం రామనామ స్మరణలతో ప్రతిధ్వనించగా దాదాపు 1116 మంది దంపతులు ఆదర్శ దంపతుల కళ్యాణోత్సవంలో పాల్గొని పులకితులయ్యారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సనాతన ధర్మ ప్రచార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా తొలి రోజున సీతారామపురం కొండపై కొలువు తీరిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ప్రభువుతో పాటు ఆంజనేయ స్వామి వారికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అభిషేక ద్రవ్యాల్లో జానకిరాములను దాసభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. పుష్యమాసం ఏకాదశిని పురస్కరించుకుని కర్నూలు పట్టణంలోని గీతా ప్రచారధామంలో భగవద్గీత పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు శ్రీకృష్ణ భగవానుడికి భగవద్గీతకు పూజలు చేశారు. అనంతరం సభక్తిపూర్వకంగా సామూహికంగా గీతా పారాయణం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ ఆది వనవలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సంప్రదాయ పూజలతో అమ్మవారిని సేవించారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. వరంగల్ దత్తాపురంలోని శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో తైలాభిషేకం ఘనంగా జరిగింది. తొలుత దత్తాత్రేయునికి అర్చకులు తైలంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఓం నమస్తే రుద్రమన్యోతుషడే నమః నమస్తే అస్తధమనే బాహుభ్యామతే నమః యాకృతమాశివం బభూవతే తనహో శివా శరవ్యాయా తమదయామతమయాతే రుద్ర శివా తనూర ఘోరావావకాశినే తయానస్తన భాషంతమయా గిరిశంతా విచాకశేహి యామిషం గిరిశంత హస్తే విభర్షస్తవే సముభయోరకత్రయోర్జామ యాశ్చ దయాస్తైషమపరాతభగోపాం అవతత్యత స్వగం సహస్రాక్షాశతేషుధేం నిషేర్యశల్యానాముఖాశివోన సుమనా భవాం విద్యందరః కవర్దనో విశర్యోపానవాగ్ముతాం అనేషం. నెల్లూరు నగరం మూలాపేటలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా వేణుగోపాలుని సుందరమూర్తులను విశేష ఆభరణాది అలంకారాలతో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
చిత్తూరు నగరంలో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో పుష్యమాసం ఏకాదశి కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి మూలమూర్తులకు, భగవద్ రామానుజుల వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు సంకల్ప ప్రార్థనలతో పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి మహానివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణం సామూహికంగా జరిగింది. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి చిత్రపటాన్ని వేదికపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు భక్తి ప్రపత్తులతో జై శ్రీరామ్ నామస్మరణలు, ఆపై సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. జనవరి 22వ తేదీ అయోధ్య నగరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠా నదీ తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి అర్చకులు వివిధ రకాల ఫల రసాలు, తేనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పాలేరు తీరంలో కొలువు తీరిన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఏకాదశి సందర్భంగా గర్భాలయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు అర్చకులు పంచామృతాలు, సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆ తరువాత పూలమాలలు, ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం, కర్పూర హారతులు అందజేశారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.